మద్రాసు హైకోర్టు ధర్మాసనం దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిపై చేసిన వ్యాఖ్యలను పలువురు స్వాగతిస్తున్నారు. దేవాలయంలో దేవుడొకడే వీఐపీ అని, దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు హైకోర్టు. ఆలయాల్లో స్పెషల్ పెయిడ్ దర్శనాలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు తప్ప ఎవరికీ ప్రత్యేక మర్యాదలు వద్దని పిటిషనర్లు తమ వాద్యంలో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు ఆర్టికల్ 14 ప్రకారం ప్రత్యేక దర్శనశాల పేరిట సమానత్వ హక్కును ఉల్లంఘించడం సరికాదని పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలను పలువురు స్వాగతిస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారమే ఆలయ నిబంధనలు ఉండాలంటున్నారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గౌరవ మద్రాసు హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. ప్రముఖ ఆలయాలకు సంబంధించి దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సామాజిక కార్యకర్త ఏలూరు నుంచి అయ్యంగారు ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? ఇది శుభపరిణామం అండి. చాలా మనిషిలో ఉండే ఈ రకమైన మొద్దు నిద్రని యాక్చువల్గా నిద్రను లేపి అందరినీ చైతన్యం కలిగించే చక్కటి వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికైనా సమాజం చైతన్యం పొంది ఆలయ వ్యవస్థను నిలదీయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే విశ్వ పరిషత్ అమ్మాయిని చొక్కలింగం గారు అని ఒక ఆయన ఈ విఐపి దర్శనాలు, విఐపీలు వెళ్ళి ఈ రకంగా సామాన్యులకి డిస్టర్బెన్స్ కలిగిస్తూ కామన్ మ్యాన్ కి దర్శనం సక్రమంగా అవని పరిస్థితులు, వీటి నేపథ్యంలో వారు హైకోర్టులో మిడాస్ రిట్ ఫైల్ చేయడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిన నేపథ్యంలో దీన్ని పరిగణలో తీసుకుని రెస్పాండెంట్స్ అందరికీ కూడా నోటీసులు ఇవ్వటే కాకుండా ఈ వ్యవస్థ ఈ రకంగా ఉండటం అనే దాని మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏమిటి అంటే, అక్కడ విఐపీలు ఎవరైనా వస్తున్నారు అంటే విఐపీల కోసం దేవుడికి సమయం మించిపోయినా సరే ఆ సమయం వేళ తెరిచిపెట్టి విఐపీల కోసం అని చెప్పి ఆఫ్ చేసే వ్యవస్థల్ని తప్పట్టుకుంది. ఏంటంటే, బాబు దేవుడికి విశ్రాంతి సమయం అనేది ఉంటుంది, దేవుడికి సమయాలైనా ఉంటాయి, దేవుడు విఐపీ కానీ మీరు కాదురా, మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు తెరిచి ఉంటాయి, స్వామివారు మీకు దర్శనం ఇస్తారని మీ అహంకారం చూపించడానికి వీళ్ళు ఎదురా అనే పద్ధతిలో ఆ చేసిన వ్యాఖ్యల్ని ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోమని చెప్పి ఎవరైతే విఐపీలు అని చెప్పి జబ్బలు తట్టుకుంటూ వెళ్తూ ఈ సామాన్యులకు ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకమైన చంపబెట్టిలాంటి వ్యాఖ్యలే ఇవి. కాబట్టి ఏంటంటే, ఆ సమయం ఉన్న టైంలోనే మీకు ఏర్పాటు చేసిన స్లాట్లోనే మీరు వెళ్ళి దర్శనం చేసుకోవాలి తప్ప మీరు స్వామికి 12 గంటల మధ్యాహ్నం మహాన్న నివేదన అయిపోయాక స్వామికి తలుపులు క్లోజ్ చేసేసేయాలి. అది చేయకుండా మినిస్టర్ గారు వస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఆయన వచ్చాక దర్శనం చేశాక తలుపులు వేసుకునే విధానాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, విఐపి బ్రేక్, ఈ దర్శనాలకు సంబంధించి కోర్టులు ఏం చెప్తున్నాయి అనుకోవచ్చు? కోర్టులు, న్యాయస్థానాల్లో ఇప్పుడేనండి ప్రారంభం స్టార్ట్ అయింది. ఈ మధ్యకాలంలో కూడా మీకు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించిన ఉత్తరప్రదేశ్ సంబంధించిన కృష్ణ దేవాలయానికి సంబంధించిన అంశం కూడా ఒకటి ఫైల్ అయింది, పిటిషన్ ఫైల్ అయింది. ఆ నేపథ్యంలో కూడా ఆ దేవస్థానానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని సుప్రీంకోర్టు కూడా ఒకటే చెప్పింది. ఆ రోజు జస్టిస్ సూర్యకాంత్ గారు మనకి డిసెంబర్ 25న దీనికి సంబంధించి ఒక సెపరేట్ కమిటీ కూడా ఫారం చేశారు. చేస్తూ ఏమైందంటే, స్వామికి సంబంధించిన రెస్ట్ తీసుకునే టైం ఒక్క నిమిషం కూడా మీరు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా కేవలం ఈ విఐపీలు అనే దానికోసం కేటాయించి మీరు సామాన్యులకి దర్శనం దూరంగా అవటమే కాకుండా అట్ ద సేమ్ టైం దేవుడికి రెస్ట్ టైమే అని కూడా మీరు హరిస్తున్నారనే పద్ధతిలో దేవుడికి ఒక్క నిమిషం కూడా మీరు రెస్ట్ తీసుకునే పరిస్థితి ఇవ్వటం లేదు అని దీంట్లో అనేక అంశాలు మనకి బోధపడతాయి. దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిందో, ఎసెన్షియల్ అక్కడ ఉన్న రిచువల్స్ అంటే ఏ సమయంలో ఏది చేయాలి, ఏ సమయంలో ఏది చేయకూడదనే వాటికి కూడా ఎంత నిర్దేశనం చేసిందో సుప్రీంకోర్టు మనం ఇక్కడ గ్రహించవచ్చు. సో ఏంటంటే, విఐపీల పేరు మీద ఎవరు పడితే వాళ్ళు ఎంత సమయం పడితే అంత సమయం తీసుకుని ఇక్కడ అక్కడ జరుగుతున్న విషయాలు ఏమిటి అంటే, విఐపీ టికెట్స్ అని పెట్టేసి వాళ్ళ కోసం అని చెప్పి ప్రత్యేకంగా చేయటం, తర్వాత చేయవలసిన పూజలు ఆఫ్ చేయటం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో వేసిన పిటిషన్ పరిగణలో తీసుకుని ఒక స్పెషల్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసింది. ఆ కమిటీని పర్యవేక్షణ చేసి దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా రెగ్యులేట్ చేయమని చెప్పింది. ఇంకా ఆర్డర్ పెండింగ్ లో ఉంది, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడం జరిగింది ఈ అంశం. అందువల్ల ఏంటంటే, ఇది విఐపీస్ అన్నప్పుడు ఏంటంటే, సహజంగా మన ఏపీ హైకోర్టులో కూడా గతంలో ఒక పిటిషన్ ఫైల్ అయింది. దాంట్లో కూడా విఐపీస్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ వరకే పరిమితం. ఇప్పుడు కొన్ని ఏంటంటే బ్లూ బుక్స్ అని, ఎల్లో బుక్స్ అని ఉంటాయి, ప్రోటోకాల్ లిస్ట్ ఉంటాయి, ప్రివిలేజెస్ అవి. ఎందుకనంటే, ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారును, లేకపోతే మన హోమ్ మినిస్టర్ గారును, లేకపోతే ఏ చిన్నజీవి స్వామి వారినో ఈ స్వామీస్ని
మనం క్యూలో ఉండి మీరు అందరిలాగా దర్శనం చేసుకోమని చెబితే దానివల్ల అనేక రకాల సమస్యలు, స్టాంపేడ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఏంటంటే మనకి 17వ శతాబ్దం నుంచి కూడా రాజులు, రాజాదిరాజులు వాళ్ళకి వచ్చినప్పుడు కొంత ప్రివిలేజ్ ఇచ్చేవారు వారికి దర్శనం చేసుకోవటం. కాబట్టి ఆ ప్రివిలేజెస్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. అలాగే సనాతన ధర్మం కానివ్వండి, ఆగమ శాస్త్రంగా ఈ దర్శనాల గురించి ఏం చెప్తున్నాయి అనుకోవచ్చు? అసలు సనాతన ధర్మంలో డిస్క్రిమినేషన్ లేదు, క్యాస్ట్, కలర్, క్రీడ్ లేదు, అందరికీ సర్వదర్శనమే. కాకపోతే ఏంటంటే మనం అనుకున్నట్టు రాజుగారు వచ్చారు అంటే వారు పట్టు తాంబూలాలు, పట్టు వస్త్రాలు ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి వారు కాస్త అడ్వాన్స్ గా వారు వచ్చి వారు ఆ క్రియ ముగించి వెళ్తారు. మిగిలిన ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ప్రథమ తాంబూలాలు ఇవ్వటాలు ఏమీ లేవు. ఆ సనాతన ధర్మం ఎప్పుడు కూడా సమానత్వాన్ని ప్రబోధించింది. అలాగే రిచువల్స్ అన్ని కూడా ఏ సమయంలో ఏది ఎలా జరగాలో అలా జరగాలి, తీరాలని చెప్పింది సనాతన ధర్మం. కానీ అక్కడ ఆగమ శాస్త్రాలు, ఆగమిక రిచువల్స్ లో కూడా మీరు ఏ టైంకి ఏది జరగాలో జరిగి తీరాలి. కానీ అది జరగకుండా మీరు దాన్ని ఆపు చేస్తే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. అలాగే ఏ పూజలు ఎప్పుడు ఏది ఎలా జరగాలో అది అలా జరగాలి. ఆ పూజల్ని ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటారు. అవి జరగకుండా ఆపితే అది కూడా నేరం అవుతుంది. వీటన్నిటిని కూడా న్యాయస్థానాలు పరిగణలో తీసుకోవడం చాలా ఇది ముదావహం. మరి ఈ నేపథ్యంలో ఏంటంటే హిందూ జాతికి సంబంధించిన అందరూ కూడా దీని మీద ఈ సున్నితత్వాన్ని గ్రహించి మనం కూడా ప్రశ్నించే నైజాన్ని పెంచుకోవాలి. అలాగే ఇప్పుడు చెన్నై హైకోర్టు వ్యాఖ్యలు కానివ్వండి, అంటే మన ఏపీ హైకోర్టుకి కానీ మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఇది అందరికీ సంబంధించిన అంశం అండి. ఇప్పుడు మనం చేసేవి కొన్ని చేయగలుగుతాం. సమాజంలో ప్రశ్నించి వాటిని కరెక్ట్ చేయవలసిన అంశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు సమాజంలో ఏంటంటే చైతన్యం రావాలి, కానీ న్యాయస్థానాలు కొంతవరకు చేయగలుగుతాయి. వాటిని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మందే. యావత్ సమాజం కూడా రెస్పాండ్ అవ్వాలి. అసలు ఈ ఆలయ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వాల యొక్క కంట్రోల్లో ఉన్నంత కాలం కూడా ఈ సమస్యలు ఇలాగే ఉంటాయి. లేదండి మేము ఉండబట్టే ఉద్ధరిస్తున్నామండి అని చెప్పి చాలా మంది, కొంతమంది మంచి అధికారులు నిజమైన సర్వీసెస్ చేస్తున్నారు, వాళ్ళని కాస్త ఎగ్జామ్షన్ పక్కన పెడితే ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న ఏ దేవాలయ వ్యవస్థలో కూడా ఒక్క సెంటు కానీ కనీసం 1 ఎకరం భూమిని ఏ రోజు స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవు. ఏ రకమైన పరిస్థితులు కూడా కనీసం ఆదాయం పెంచాం అంటున్నారు, కానీ ఆదాయం పెంచమని ఏ దేవుడు కోరుకోవాలా, భక్తులు కోరుకోవాలా? దేవుడికి అసలు ఆదాయాలు అక్కర్లా. మీరు మీకోసం టూరిస్ట్ స్పాట్ల కింద, పిక్నిక్ స్పాట్ల కింద మార్చుకుని దేవాలయ వ్యవస్థని వాటిని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈఓల వ్యవస్థకి సంబంధించి ప్రభుత్వాలు కానీ లేకపోతే దేవాలయాల్లో ఈఓల పాత్ర ఎంతవరకు ఉందనుకోవచ్చు? అసలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాడు మీ దేవాలయానికి మీకు కావాల్సిన మేనేజర్ని మీరు నిర్ణయం చేసుకుంటారు. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం లాకుందో వాళ్ళు ఒక స్పెషల్ ఆఫీసర్ అని వేస్తున్నారు, వాడికే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని పేరు పెడుతున్నారు. అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకుని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైనా ఫిర్యాదు ఇస్తేనే వెళ్ళాలి తప్ప, కానీ లేకపోతే రిలీజియస్ ప్రెమిసెస్ లో ప్రభుత్వ అధికారికి ప్రమేయం లేదు. వాళ్ళు వచ్చి సిట్టింగ్ వేసి కూర్చొని ఈ వ్యవస్థ అంతా నాదే అని రూల్ చేయడానికి వాళ్ళకి ఏమీ లేదు. పర్మనెంట్ కస్టోడియన్ గా అక్కడే సెటిల్ అయిపోవడం అనేది ఇల్లీగల్, ఆర్బిట్రేట్, అన్కాన్స్టిట్యూషనల్. అలాగే చూడొచ్చు, అంటే మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు శుభ పరిణామం అని చెప్పి ఏలూరుకు చెందిన అయ్యంగారు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. దీని కారణంగా దేవుడికి ఇవ్వాల్సిన టైం, అంటే ఇవ్వాల్సిన విశ్రాంతి ఇవ్వట్లేదు. అలాగే విఐపి బ్రేక్ దర్శనాల పేరుతో కూడా దేవాలయాల్లో కొంతమేర ఇబ్బంది కలుగుతుంది. మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం అని చెప్పి ఏలూరుకు చెందిన అయ్యంగారు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో వైకే న్యూస్, మురళి, ఏలూరు నుంచి.